జిక్సర్ వెహికల్ గురించి వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ప్రజెంట్ ఇక్కడ మన దగ్గర ఉంది జిక్సర్ వెహికల్ అనమాట. ఇది 155cc వెహికల్. సో దీనిలో ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్ ఏముంటాయనేది మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే స్పెసిఫికేషన్స్, ప్రైస్ డీటెయిల్స్ కూడా ఈ వీడియో ద్వారా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఎనేబుల్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు మిస్ కాకుండా అయితే వస్తాయి. సో ప్రజెంట్ వీడియోలాగైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. సో ఒకసారి నేను వెహికల్ అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ జిక్సర్ వెహికల్ వచ్చేసి మనకు 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. మనం చూస్తున్న కలర్ వచ్చేసి బ్లాక్ కలర్, ఇదే కాకుండా బ్లూ కలర్ ఒక వెహికల్ ఉంటుంది. సో రెడ్ కలర్ కూడా ఒక వెహికల్ అయితే ఉంటుంది. సో ఈ 3 కలర్స్లో మనకి ఈ వెహికల్ అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మెయిన్ ఫీచర్ చూసినట్టయితే దీనిలో మెయిన్గా ఈ ఫ్రంట్లో వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కంప్లీట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ చూసినా కానీ మనం ఎల్ఈడి లైట్ అయితే, టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా. సో ఇదే కాకుండా మెయిన్ దీంట్లో ఈ యూరోపియన్ డిజైన్ ఫీచర్ అయితే కనిపిస్తుంది. కౌల్స్ వచ్చేసి ఈ ట్యాంక్ అండ్ ఈ ట్యాంక్స్కి ఆనుకున్న కౌల్స్ కూడా యూరోపియన్ డిజైన్లో అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో ఈ మఫ్లర్ వచ్చేసి ట్విన్ మఫ్లర్ అయితే ఇచ్చారు. ఇది కూడా స్పోర్టీ లుక్లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ రియర్ టైర్కి వచ్చేసి ఈ హగ్గర్ అనేది స్పెషల్ అట్రాక్షన్గా అయితే వెహికల్కి ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనకు ఈ వెహికల్ చూడొచ్చు. ఇంకా దీంట్లో ఇంజన్ గురించి చెప్పాలంటే దీంట్లో సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ సంబంధించిన ఇంజన్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఇదే కాకుండా ఈ స్పోర్టీ లుక్లో ఉన్న ఈ ట్యాంక్ కనిపిస్తుంది. ఇదే కాకుండా ఈ స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా రైడర్కి కానీ పిలియన్స్ కానీ కంఫర్ట్గా కూర్చోడానికి అయితే ఉంటుంది. సో దీంట్లో చూసినట్టయితే ఇవి మెయిన్ ఫీచర్స్ అనమాట. సో ఇదే కాకుండా దీని ఇంజన్ సంబంధించిన ఫీచర్స్ చూసినట్టయితే దీనిలో 155cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇచ్చారు. నార్మల్గా ఇంజన్స్ 2 టైప్స్ అయితే ఉంటాయి, ఫ్యాన్ కూల్డ్ అండ్ ఎయిర్ కూల్డ్, లేదంటే లిక్విడ్ కూల్డ్ అని ఇలా 3 టైప్స్ ఉంటాయి. అయితే దీంట్లో ఇచ్చిన ఇంజన్ వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఉంటుందన్నమాట. ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 155cc ఇంజన్ అయితే ఉంటుంది. సో దీని బోర్ వచ్చేసి 165 mm బోర్ ఉంటుంది. 62 mm స్ట్రోక్ అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఇంజన్ అవుట్పుట్ వచ్చేసి 8000 RPM వద్ద ఇది 3.6 bhp ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అదే కాకుండా 6000 RPM వద్ద ఇది 13 mm టార్క్ను కూడా రిలీజ్ చేస్తుంది. దీనిలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సంబంధించిన ఫ్యూయల్ సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే ఈ పెట్రోల్ ట్యాంక్ నుంచి ఇంజన్కి ఫ్యూయల్ వచ్చేసి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా పంప్ చేయబడుతుంది అనమాట. సో దీంట్లో స్టార్టింగ్ సిస్టమ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టార్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం రైట్ సైడ్లో చూడొచ్చు ఈ ఎలక్ట్రిక్ స్టార్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇదే కాకుండా ఈ హ్యాండిల్ రైట్ సైడ్లో ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా ట్రాఫిక్లో ఇంజన్ ఆఫ్ చేయాల్సి వచ్చినప్పుడు సో మనం ఇక్కడ కీ ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే దీన్ని ఆఫ్ చేయవచ్చు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో ఈ హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఇక్కడ షార్ట్కట్లో ఇంకొక పాసింగ్ స్విచ్ కూడా లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఇది హార్న్ స్విచ్ కూడా ఉంటుంది. సో హ్యాండిల్కి వచ్చేసి అయితే దీంట్లో కిక్ రాడ్ అనేది ఉండదు. మనకి ఎలాంటి కిక్ రాడ్ అయితే ఇక్కడ లొకేట్ అయ్యి లేదు, కిక్ రాడ్ ఇవ్వలేదు. డైరెక్ట్గా ఇది సెల్ఫ్ స్టార్ట్లో మాత్రమే మనం ఆన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ వెహికల్లో కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఇచ్చారు. సో దీంట్లో చాలా ఇండికేటర్స్ ఉంటాయి. మన స్పీడ్ మీటర్తో పాటు టాకోమీటర్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంటుంది. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ అయితే మనం ఈ డిజిటల్ మీటర్లో అయితే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే స్పోర్టీ లుక్లో ఉండే గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. సో ఇది చూడడానికి అయితే డిఫరెంట్ లుక్లో ఉంటుంది. సో ఈ కట్టింగ్ షేప్లో అయితే ఉంటుందన్నమాట. సో ఈ స్ప్లిట్ సీట్ కూడా రైడర్కు అండ్ పిలియన్స్ కూడా కంఫర్ట్గా కూర్చునే విధంగానైతే దీని డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళు కూడా మంచి సపోర్ట్ని ఇచ్చే విధంగా ఈ గ్రాబ్ రైల్ అయితే డిజైన్ చేశారు. సో ఈ వెహికల్ అయితే చూడడానికైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్.
దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 141 కేజెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫ్రంట్లో చూసినట్టయితే డిస్క్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. సో ఈ డిస్క్ బ్రేక్ ఇది ABS సపోర్ట్ చేస్తుంది, అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట ఇది. సో ఈ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఇచ్చారు, రేర్లో కూడా ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్క్ బ్రేక్స్ ఏంటంటే బ్రేక్ అప్లై చేసినప్పుడు స్కిడ్ కాకుండా అయితే ఈ ABS సిస్టమ్ అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇదే కాకుండా దీనిలో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. అంటే దీనిలో 5 గేర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి గేర్ రాడ్. సో దీని ద్వారా మనం 5 గేర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఎలక్ట్రికల్స్ చూసినట్టయితే 12 వోల్ట్స్ బ్యాటరీ అయితే ఉంటుంది. 3 amps సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఈ హెడ్ ల్యాంప్ ఫ్రంట్ అండ్ టైల్ ల్యాంప్ రెండు కూడా LED లైట్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్రంట్లో వచ్చేసి టైర్ వచ్చేసి 100/80 సైజులో ఈ టైర్ అయితే ఉంటుందన్నమాట. 17 ఇంచెస్ రిమ్ అయితే ఉంటుంది. సో రేర్ టైర్ వచ్చేసి 140/60 సైజులో అయితే ఉంటుంది. సో దీని రిమ్ సైజ్ కూడా 17 mm అయితే రిమ్ సైజ్ ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా దీంట్లో మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ గురించి దీని ఓవరాల్ లెంత్ చూసుకున్నట్టయితే 2020 mm లెంత్ అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు లెంత్ వచ్చేసి 2020 mm ఉంటుంది. ఓవరాల్ విడ్త్ వచ్చేసి 800 mm అయితే ఉంటుంది. ఈ విడ్త్ చూసినట్టయితే 800 mm విడ్త్ అయితే ఉంటుందన్నమాట. సో దీని హైట్ చూసినట్టయితే 1035 mm హైట్ అయితే ఉంటుంది. కింద నుంచి పై వరకు 1035 mm హైట్ ఉంటుంది. ఈ వీల్ బేస్ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ ఈ రేర్ వీల్ వరకు మధ్య ఉన్న ఈ గ్యాప్ వచ్చేసి వీల్ బేస్ అంటారు. దీన్ని 1335 mm అయితే వీల్ బేస్ దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఇంజన్ నుంచి కింద బాటం వరకు సీట్ హైట్ వచ్చేసి 795 సీట్ హైట్ అయితే ఉంటుంది, గ్రౌండ్ నుంచి సీట్ వరకు అయితే. సో దీని వెయిట్ 141 kgs అని చెప్పాను కదా. ఫ్యూయల్ ట్యాంక్ అయితే 12 లీటర్స్ అయితే ఇచ్చారనమాట. ఈ మైలేజ్ పరంగా చూసినట్టయితే ఇది 50 నుంచి 55 వరకు అయితే మైలేజ్ అయితే ఇస్తుంది. ఈ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది 41 డయామీటర్ రేంజ్లో ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఈ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఇది చాలా బిగ్ సైజులో ఉండే ఫ్రేమ్ అనమాట. ఇది వైడ్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు సింగిల్ మోనో సస్పెన్షన్ ఉంటుంది. సో దీన్ని స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అని పిలుస్తారనమాట. దీంట్లో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అయితే ఈ సుజుకి జిక్సర్లో మనం చూడొచ్చు. ఈ వెహికల్లో ఆ స్టైలిష్ యూరోపియన్ డిజైన్తో పాటు బ్యాక్ దీనిలో టైల్ ల్యాంప్ చూస్తే డిఫరెంట్ లుక్లో అయితే ఉంటుంది. సో ఈ బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ చూస్తే అయితే ఎలా ఉంటుంది, ఈ హగ్గర్ అనేది బ్యాక్ టైర్కి స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెహికల్ గురించి ఎంక్వైరీస్ కావాలంటే మీ నియరెస్ట్ షోరూంలో అయితే మీరు ఎంక్వైరీ చేసుకో. ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ వచ్చేసి సుజుకి జిక్సర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనం ఇప్పుడు స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసాం కదా. సో దీని ప్రైస్ విషయం వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న లొకేషన్ మంచిర్యాల కాబట్టి ఇక్కడ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,23,000 చేంజ్ అయితే ఉంది. సో మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి దాంట్లో లైఫ్ ట్యాక్స్, టీఆర్, తర్వాత ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి మీకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ మంచిర్యాలలో తీసుకోవాలనుకుంటే నియరెస్ట్ ఇక్కడ మంచిర్యాల షోరూమ్లో అయితే విజిట్ చేయవచ్చు. లేదంటే మీ నియరెస్ట్ షోరూమ్లో అయితే మీరు ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు అంటే ఎంక్వైరీస్ కోసం. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నారు ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అని మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.